మాజీ మంత్రి హరీష్ రావుపై ప్రశంసలు కురిపించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. హరీష్ రావు రియల్ పొలిటీషియన్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. కేసీఆర్ కు నిజమైన రాజకీయ వారసుడు హరీష్ రావు అని, అతనే బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుని చేయాలన్నారు. కేటీఆర్ అసలు లీడరే కాదంటూ చురకలంటించారు. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే కారు పార్టీ ఖతం కావడం ఖాయమన్నారు. అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిట్చాట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన అసెంబ్లీ ఆవరణంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా చిట్చాట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెయిన్ గా ఎమ్మెల్యే హరీష్ రావు పై తను కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. రియల్ పొలిటీషియన్ లా హరీష్ రావు కనిపిస్తున్నాడని, కేసీఆర్ గాని కేజీఆర్ గాని ఎక్కడ కూడా రియల్ పొలిటీషియన్ లా వివరించట్లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇటు కేసీఆర్ కు రాజకీయ వారసుడు హరీష్ రావు అవుతాడు తప్ప కేటీఆర్ వల్ల కాదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇటు కేటీఆర్ పొలిటీషియన్ కాలేడని, అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ ఉన్నా కూడా హరీష్ రావు మాత్రం పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని తన అభిప్రాయం అని ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడున్న బీఆర్ఎస్ కొన ఊపిరితో కొట్టిమెడుతుందని, అయితే దీనికి ఊపిరి పోసే స్థాయి ఒక హరీష్ రావుకు మాత్రమే ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఇటు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా హరీష్ రావుని చేయడం ఉత్తమం అని కూడా ఆయన బీఆర్ఎస్ కి సూచన కూడా చేయడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ పేరు ఫస్ట్ మొదటగా మారవాలని, బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీగా మారిస్తే కొంచెం మంచిగా ఉంటుందని కూడా ఆయన తన అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది. అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు హరీష్ రావు తీసుకునే నిర్ణయంపై ఉంటుందని, బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు పార్టీలో ఉంటేనే పార్టీ బతుకు మనుగడ సాధ్యం అవుతుందని కూడా ఆయన మీడియా చిట్చాట్ లో తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. అయితే ఇటు మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ మహాసముద్రమని, నల్గొండ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ నేతలు సచ్చిన పాముల తయారయ్యారని ఆయన పేర్కొన్నాడు. ఇటు సూర్యాపేట పటేల్ రమేష్ రెడ్డి ఇస్తే ఒకవేళ గెలిచే వాళ్ళమని కూడా తన అభిప్రాయం చెప్పడం జరిగింది. ఇక ఇవాళ ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చిందని, ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలకు ప్రజాపాలన అందిస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీలోకి ప్రస్తుతం వచ్చే వాళ్ళు రావచ్చని, పదవులు మాత్రం ఇవ్వడం సాధ్యం కాదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇటు కేబినెట్ సవరణ ఎప్పుడు ఉంటుందో తనకు తెలియని కూడా తన అభిప్రాయం చెప్పడం జరిగింది. ఇక రాజకీయాల్లో చిన్న ఇన్సిడెంట్స్ చాలు ప్రభుత్వం చేంజ్ కావడం ఉండడానికి కూడా, అంటే రాజకీయాలు చేంజ్ కావడానికి కానీ ప్రభుత్వాలు ఉండడానికి కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ కారణం అవుతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదని కానీ, ఇప్పుడైతే మాకు ప్రభుత్వానికి 5 సంవత్సరాల వరకు ఎలాంటి డోకలేదని, సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ముందుకెళ్తున్నామని, 5 ఏళ్ల పాటు తమ ప్రభుత్వానికి ఎలాంటి డోకాలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ఎన్నికల సమయంలో ఇటు కేసీఆర్ బంధువు గాని, ఈ బంధువు ఆ బంధు పేరుతో ప్రజలంతా కూడా కేసీఆర్ ని పొందబెట్టారని కూడా ఆయన తమ అభిప్రాయం చెప్పారు. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిస్తే ఇద్దరు ఖతం అవుతారని కూడా ఆయన స్పష్టం చేశారు. అంటే ఇటు పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ బీజేపీ పొత్తుతో కలిసి వెళ్లే అవకాశం ఉన్నాయని, అయితే ఈ ఇద్దరు కలిస్తే మాత్రం మొత్తానికి రెండు పార్టీలు కూడా కనుమరుగే పరిస్థితి ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇటు బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తే మెదక్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవదని కూడా ఆయన జోస్యం చెప్పడం జరిగింది. ఇక ఈసారి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో లోక్సభ సీట్ల విషయానికి వస్తే ఇటు 12 నుంచి 14 వస్తాయని కూడా తన అంచనా వేస్తున్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇటు మరోవైపు ఇటు ఎంఐఎం పార్టీ 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీతోనే ఉండే అవకాశం ఉందని, ఇప్పుడిప్పుడే తమ టచ్ లోకి ఎంఐఎం సంబంధించిన పార్టీ ఎమ్మెల్యేలు అంతా కూడా వస్తున్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి త్వరలోనే ఎంఐఎం కూడా మాతో పాటు కలిసి వచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా చెప్పడం జరిగింది. ఇటు మరోవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు హరీష్ రావు తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడుతుందని, ఎందుకంటే మనం మొన్న చూస్తాం ఇటు అసెంబ్లీలో కూడా అన్ని తనే కూడా నడిపించాడు. ప్రభుత్వాన్ని కూడా కౌంటర్ అటాక్ చేయడంలో హరీష్ రావు సక్సెస్ అయ్యాని కూడా చాలా మంది కూడా ప్రశంసించారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు హరీష్ రావు పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ మనుగడ సాధ్యపడాలంటే మాత్రం హరీష్ రావు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా పర్లేదు, ఇటు బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఉన్న చెప్పడం జరిగింది. మరోవైపు ఇటు మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి కూడా ఆయన ఆసక్తికర వెల్లడి చేశారు. ఎందుకంటే అసెంబ్లీ ఆవరణలో మీడియా చర్చలు జరుగుతున్న సమయంలోనే మాజీ మంత్రి వస్తే ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా అటువైపు వచ్చారు. అటువైపు రావడంతో
తను నన్ను చూసి బయటకు వెళ్తున్నాడని కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇటు కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ లేదని. సతీష్, ఇప్పుడు నిన్నటి వరకు బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి సడన్ గా ఈ రోజు హరీష్ రావుని పొగడ్డం ఎలా చూడొచ్చు? ఎస్, ఈ విషయానికి వస్తే మాత్రం తన అభిప్రాయాన్ని మాత్రం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరిగింది. ఎందుకంటే అసెంబ్లీలో తాను వ్యవహరించిన శైలి గాని అంతా కూడా ఇటు కేటీఆర్ దగ్గర అలాంటి ఏం లేదని, అతను పొలిటీషియనే కాదని, ఓన్లీ ఐటీకి పనికొస్తాడు కానీ కేటీఆర్ పార్టీ అధ్యక్షుడుగా పనికిరాడని, కాబట్టి భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ నిలవాలన్నా అది హరీష్ రావుతోనే సాధ్యం అవుతుందని కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం చూసిన ఇటు అసెంబ్లీలో కూడా ఇటు నీటిపారుదల శాఖపై చర్చలో గానీ, ఇటు బడ్జెట్ విషయాల్లో గానీ ఒక హరీష్ రావు కౌంటర్ అటాక్ చేశారు కానీ మిగతా వాళ్ళు కూడా ఎప్పుడు తప్పుడు సై లేకుండా ఎవరు కూడా మాట్లాడలేదు. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఆయన హరీష్ రావును మాత్రం ప్రశంసించడం జరిగిందని చెప్పుకోవచ్చు స్పందన. కాబట్టి దీనిపై కూడా ఇటు పార్టీ వర్గాల్లో కూడా చర్చ అయితే జరుగుతుంది. ఒత్తరికైతే ఇటు బీఆర్ఎస్ ఒకవేళ భవిష్యత్తులో మళ్ళీ పుంజుకోవాలంటే మాత్రం బీఆర్ఎస్ మొదటగా తన పేరును చేంజ్ చేసుకోవాలి, టీఆర్ఎస్ గా చేసుకున్న తర్వాతనే ప్రజల్లోకి వెళ్ళాలని. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఆ మనుగడ సాధ్యం కావాలంటే మాత్రం ఒక హరీష్ రావుతోనే సాధ్యం అవుతుందని తను రియల్ పొలిటీషియన్ లా వివరిస్తున్నానని కూడా చెప్పారు. మిగతా వాళ్ళంతా కూడా స్వార్థపూరితంతోనే వివరిస్తున్నారు కానీ హరీష్ రావు మాత్రం రియల్ పొలిటీషియన్ లా ఉన్నాడని కూడా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన అభిప్రాయం చెప్పడం జరిగింది. ఇక మరోవైపు ఇటు గతంలో అంటే ఇటు సభ జరుగుతున్నప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఎలా ఉన్నదో ఇప్పుడు అలా ఉన్నారు కూడా తన అభిప్రాయం చెప్పాడంటే తెలంగాణలో ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ తో ఏర్పడిందని, వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఎలా ఉందో అసెంబ్లీ ఇప్పుడు అలా తన కట్టొచ్చినట్టుగా కనబడుతున్నట్టుగా తన అభిప్రాయం చెప్పడం జరిగింది. ఇప్పుడు సభలో పోచారం శ్రీనివాస్ మాట్లాడుతున్న తీరు దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉందని కూడా తన అభిప్రాయం చెప్పారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.